రవి గారు, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత జరిగిన అనేక విషయాల్లో ఇప్పుడు పార్లమెంట్లో 16 పార్టీలు దాని మీద చర్చ పెట్టండి అని బలంగా డిమాండ్ చేస్తున్నాయి. మీరు ఎందుకు పెట్టట్లేదు? చర్చ పెట్టండి. అలాగే దేశాంతరాల్లో చాలా దౌత్య సంబంధమైన చర్చలు కూడా స్టెప్ బై స్టెప్ జరుగుతున్నాయి. ఏంటి సార్ దీని కొంచెం లోతుగా? వాస్తవంగా కాంగ్రెస్తో సహా అలాగే వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు 16 పార్టీలు ఇండియా వేదికకు సంబంధించిన సమావేశమై మొన్న అధికారికంగా వాళ్ళు అడిగారు, ఉమ్మడిగా పార్లమెంటు ప్రత్యేక సమావేశం పెట్టి చర్చలు జరపండి. అసలు ఆపరేషన్ సింధూర్ ఏమైంది? మీరు అన్నారు సక్సెస్ అని. ఎప్పుడైంది 4 రోజుల తర్వాత ఏదో మనం విరమించాము, ఆ తర్వాత రకరకాలు వచ్చాయి. ఆ తర్వాత మన సిడిఎస్ అంటే త్రివిధ దళాల సమన్వయకర్తగా ఉన్నటువంటి అనిల్ చౌహాన్ సింగపూర్లో మాట్లాడుతూ మేము కొన్ని విమానాలు కోల్పోయాము, కోల్పోవడం పెద్ద విషయం కాదు, దాని నుంచి మేము నేర్చుకున్నాము ఏదో చెప్పాడు. ఇప్పటి వరకు మీరు చెప్తున్న దానికి విదేశాల్లో అది కూడా సీరియస్ చెప్పిన తర్వాత ఈ సమస్య ఏంటి? అంతకుముందు కూడా అటువంటి చూచాయిగా వచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి పూర్తి వివరాలు చెప్పండి. రెండోది కాశ్మీర్, అది కూడా ఉంది, కాశ్మీర్ పరిస్థితి అలా ఉంచుదాం. రెండోదేమో అది ఇది అన్నారు, తీరా సంబంధం ఏం లేదన్నారు. మూడోది ట్రంప్ మధ్యవర్తిత్వం ఉందన్నారు, అదేమీ లేదని మీరు ఖండిస్తున్నారు, ఆయనేమో ఉంది అంటున్నాడు. కాబట్టి ఈ పూర్తి నిజాలు దేశం ముందు ఉంచాలి కదా. కాబట్టి మీరు పార్లమెంటు, మీరు ప్రచారం ద్వారా మీరు ఇంకో వైపుని చూస్తే దేశంలో చాలా చోట్ల మోదీని మిలిటరీ డ్రెస్లో వేసి వార్ టైం లీడర్స్ అంటారు. చర్చిల్, రూజ్వెల్ట్, స్టాలిన్ అలా వార్ టైం లీడర్ అయినా భారతదేశాన్ని చేసాడని మీరు ఆయనేమో వార్ టైం లీడర్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆయన ఒక్కసారి కూడా అఖిలపక్ష సమావేశాల్లో వచ్చి మాట్లాడలేదు. సార్ జనరల్ గా అంటే యుద్ధాలు జరిగినప్పుడు కానీ ఏమన్నా ఇలాంటివి జరిగినప్పుడు కానీ ప్రాసెస్ ప్రకారంగా ప్రకటించడం ఉండదా? శ్వేతపత్రం సహజంగా ప్రకటిస్తారు, షేర్ చేసుకుంటారు. ఒకటి యుద్ధం జరుగుతున్నప్పుడు మనం నష్టపోయామని చెప్పరు, కానీ సమాచారం ఏదో ఒక విధంగా ఇస్తుంటారు. రెండోది యుద్ధం ముగిశాక ఆ అంశాలు కూడా పంచుకుంటారు, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. కానీ భారతదేశం యొక్క విదేశాంగ విధానం శాంతియుతమైంది, అందరినీ కలుపుకుపోయేది, ఇవన్నీ ఉన్నాయి మనకు. ఈసారి జరిగినవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయన్న అభిప్రాయం బలంగా ఏర్పడింది. అది కాక మోడీ సెంట్రిక్ గా మోదీ 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 విశ్వగురువు అన్నట్టుగా, అరే అలీన విధానం, శాంతి, మనకున్న సంబంధాలు, ఇవన్నీ బాధ్యతాయుతమైన దౌత్య దేశం మనది. ఆ పరిస్థితి పోయి మోదీ అనే ఒక వ్యక్తి, మోదీ నాయకత్వం, మోదీ విశ్వగురువు, మోదీ ట్రంప్ సంబంధాలు, వీటి మీద ఆధారపడాల్సి రావడమో పెద్ద సమస్య. ఇంకా రెండో అంశం ప్రమోద్, ఈ విషయంలో భారతదేశంలో అంటే ఏ ఫారిన్ పాలసీ అయినా విదేశాంగ విధానం, ఫారిన్ పాలసీ ఈజ్ న్యాచురల్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డొమెస్టిక్ పాలసీ. దేశీయ విధానాన్ని కొనసాగింపుగానే విదేశాంగ విధానం ఉంటుంది. ఎప్పుడైతే మీరు మత రాజకీయాలు, హిందుత్వం అనేది, తర్వాత ముస్లిం హిందూ అనే చర్చలు, లేదా కాశ్మీర్ 370 ఇవన్నీ వివాదాస్పదమైనాయో విదేశాంగ విధానం వీటికి ఎక్స్టెన్షన్ అవుతుంది కదా. సో సంఘ పరివార ఆలోచన ధోరణి వాటన్నిటికి సంబంధించి జరిగింది. మూడోది పేరు కూడా ఆపరేషన్ సింధూర్, మంచిది, సింధూరం భారత మహిళలు గౌరవిస్తారు. కానీ బీజేపీ నాయకులు ఇంటింటికి వెళ్ళి సింధూరం ఇవ్వాలి అని ఒక క్యాంపెయిన్ పెట్టారు. మోదీ కూడా సభల్లో నా నరాల్లో రక్తం కాదు సింధూరం ప్రవహిస్తుంది అని చాలా గంభీరంగా మాట్లాడారు. భారతీయ మహిళలకు సింధూరం పరమ పవిత్రమైంది, సెంటిమెంటల్. సింధూరం గురించి ఇలా మాట్లాడిన ఎక్కువ మంది ఇష్టపడరు. ప్రకాష్ రాజ్ ఇందాక మనం మాట్లాడాం కదా, మూడో వ్యక్తి, అతను చేసింది అది. సింధూరం అన్నది మహిళలకు ముత్తైదువులు వచ్చి పెడతారు, కానీ మోదీ గారు పురుషులు వచ్చి మేము మా పార్టీ తరఫున బొట్టు పెడతామంటే మహిళలు అది యాక్సెప్ట్ చేయరు అని ఆయన అన్నాడు. కాబట్టి సెంటిమెంటల్ కోణం కూడా దీంట్లో వచ్చింది. ఇంక ఇది కాకుండా మధ్యప్రదేశ్ మంత్రి చేసిన వ్యాఖ్యలు, ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేద్దాం. సో ఒక విధంగా అనేక కోణాల్లో దీని మీద సందేహాలు, కొత్త సమాచారాలు ఏర్పడినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఎలా చక్కదిద్దాలంటే దీనికి ఉన్న ప్రజాస్వామ్యంలో ఉన్న ఒకే ఒక మార్గం పార్లమెంటును పెట్టి అక్కడ చర్చించడం. సో ప్రాపగాండా ద్వారా కాదు, పార్లమెంట్ ద్వారా దీనికి సమాధానం ఇవ్వాలి అని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. దీంట్లో నిజానికి అభ్యంతరం పెట్టాల్సింది ఏం లేదు. పార్లమెంట్లో వాళ్ళకే ఆధిక్యత ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమికి వాళ్ళు అక్కడ మాట్లాడచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి కోణం వాళ్ళు చెప్పొచ్చు, ప్రతిపక్షాలు అడిగేవి ప్రతిపక్షాలు అడుగుతాయి.
ఇంకా మీరు చివర కూడా 2 అంశాలు చెప్తాను. దౌత్యపరమైన అంశం చెప్పారు. ముందేం ప్రతిపక్షాలను వీళ్ళు సంప్రదించలేదు, తర్వాత ఏదో చెప్పారు. ఆ తర్వాత దౌత్యం ముందు చేసి తర్వాత ఘర్షణ, అంటే ముందు ఘర్షణ చేసి తర్వాత దౌత్యం, అన్ని పార్టీలను కలపాలన్నారు. అందులో కూడా కాంగ్రెస్కి ఇష్టం లేని శశి థరూర్ను వాళ్ళకి నాయకుడిగా పెట్టారు. ఇవన్నీ జరిగాయి, ఓకే, అయినా కానీ సర్దుకోవచ్చు. కానీ దౌత్యపరంగా మనం విజయం సాధించాలంటే స్పష్టమైన సాక్ష్యాధారాలు, డాక్యుమెంట్స్ వాటికి సంబంధించి సేకరించాలి. ఆ ప్రయత్నమే జరగలేదు. ఎంతసేపు ఇది వీరోచితంగా ఇది చెప్పుకోవడం, ప్రచారం, వార్ లీడర్షిప్ తప్ప మీకు ఎందుకు అంతర్జాతీయంగా మనం ఏకాకులయ్యాం? ఎందుకు అయ్యామంటే ఇది చాలా ఆశ్చర్యకరమైంది. పాకిస్తాన్కి ఇప్పటికీ ఐఎంఎఫ్ $1,000 కోట్ల $100 కోట్ల రుణం ఇచ్చింది. 100 కోట్లు అంటే మనం డాలర్లు కాబట్టి చాలా దాదాపు. ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు కూడా $4,000 కోట్ల ఇచ్చింది. అన్ని దేశాలు బలపరిచినాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత, పహల్గామ్ దాడి తర్వాత కూడా పాకిస్తాన్ 2 అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పు తెచ్చుకోగలిగింది. దాన్ని యునైటెడ్ నేషన్స్, ఐక్య రాజ్య సమితి టెర్రరిస్టు వ్యతిరేక ఇదేదో ఒకటి ఉంది, సెల్ లాంటిది, దానికి ఉపాధ్యక్ష పదవికి అనుకున్నారు పాకిస్తాన్. ఇంక మనం దౌత్యపరంగా ఎవరిని మనం కూడగట్టినట్టు 57 దేశాలకు మన బృందాలు వెళ్తున్నాయి. కానీ మనం నేపాల్కు, భూటాన్కు, చైనాకు, బంగ్లాదేశ్కు, శ్రీలంకకు వెళ్ళటం లేదు. పశ్చిమ దేశాలకు వెళ్ళి అక్కడ చెప్తున్నాం. రేపు దౌత్యం మనకు సమస్యలు వచ్చేది అక్కడ ఇరుగు పొరుగు దేశాల నుంచి. కాబట్టి ఇక్కడ చాలా లొసుగులు ఉన్నాయి ఈ వ్యవహారంలో, సాక్ష్యాధారాలు లేకపోవటము. ఇంకొకటి, ఇంటెలిజెన్స్ ల్యాప్సెస్ ఉన్నాయని అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం ఆలస్యంగా ఒప్పుకుంది. వాట్ ఆర్ ది ఇంటెలిజెన్స్ ల్యాప్సెస్? వాట్ ఈస్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ది ల్యాప్సెస్? తెలుసుకోవాలి కదా. ఇవేం రహస్యాలు కాదు. ఒకసారి అయిపోయింది కాబట్టి ఘటన. అసలు కార్గిల్ మీద అయితే ఒక కమిటీనే వేశారు. కాబట్టి ఆ అంశాలు చెప్పట్లేదు. మేము చెప్పేంత వరకే వినండి, మేము చేసిన దాన్నే మీరు కీర్తించండి అంటే ఎలా కుదురుతుంది? లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ట్రంప్ మధ్యవర్తిత్వం చేశాడా లేదా? అందరికీ తెలుసు, గతంలో కూడా మనం మాట్లాడాం. అమెరికా కోర్టు నిన్న శశి థరూర్ ఉదయం మాట్లాడిన తర్వాత కూడా సాయంత్రం ట్రంప్ మాట్లాడుతూ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. సీజ్ ఫైర్ కాల్పుల విరమణ అందరూ అంటారుగా, నాకెవరు క్రెడిట్ ఇవ్వట్లేదు, నేను చేసిన కృషి అంతా పోయింది, నన్ను ఎవరు గుర్తించట్లేదు అన్నాడు. ఇంతకంటే కామెంట్ ఏముంటుంది ప్రమోద్? ఈ సమయంలో మీరు పార్లమెంట్ను సమావేశపరిచి విషయాలు చెప్పండి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఈరోజు కాశ్మీర్ నుంచి ఒక పెద్ద వంతెన ఏదో ప్రారంభించారు. ఫస్ట్ టైం అది భారత్ చీనా వంతెన. దానికోసం కాశ్మీర్లో ఎన్ఐఏ వెళ్ళి ఎలా జల్లెడ పట్టింది, ఏం చేసింది, పెద్ద పెద్ద రిపోర్ట్స్ పత్రికల్లో. వాస్తవంగా కాశ్మీర్లో మనం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే కాశ్మీర్ ప్రజల విశ్వాసం పొందితే అది సాధ్యం. పహల్గామ్ తర్వాత వాళ్ళు బంద్ చేశారు, ఆందోళనలు చేశారు, కానీ వాళ్ళకి చోటే లేదు. మీరు చాలా మీడియాలు చూడండి, అక్కడ 32 మందిని పట్టుకున్నారు, ఇక్కడ 24 మందిని జల్లెడ పట్టారు. అంటే కాశ్మీర్లో 370 రద్దు చేయడం ఒకటైతే, ఇప్పటికి కూడా కాశ్మీర్ ప్రజలను వాళ్ళతో ఏదో సంబంధాలు పెట్టుకున్న వాళ్ళుగా మాత్రం చూడటం వల్ల వాళ్ళు దూరం అయితే ఎప్పటికీ మనం ఎదుర్కొంటూనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఈ మల్టిపుల్ ఇష్యూస్ డెమోక్రటిక్గా, ట్రాన్స్పరెంట్గా చర్చించడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు అన్నది సరైన పద్ధతి. ప్రభుత్వం వారు ఏం చేశారు, జూలై 21 నుంచి సమావేశం అవుతుందని జూన్ 1వ తారీఖున ప్రకటించారు. ఇంతకంటే రహస్యం ఎంత దారుణం అంటే మేము పెట్టబోవడం లేదు, జూలై 21 వరకు అని వాళ్ళు ముందే చెప్తున్నారు. తేదీలు ప్రకటించినా సరే భేషజాలకు పోకుండా ఒక 2 రోజులు 3 రోజులు పార్లమెంట్ పెట్టి ఇలా జరిగిందని చెప్తే అప్పుడు ఈ విమర్శలు ఉండవు, ఒకరినొకరు అనుకోవడాలు కూడా ఉండవు. ఓకే సార్.